రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న ఉదయాన అల్లు అర్జున్ జైలుకి వెళ్లారు అని తెలిసి మెగా బ్రదర్స్ ఇద్దరు అటుపక్క నాగబాబు కానివ్వండి, ఇటుపక్క చిరంజీవి కానివ్వండి, వాళ్ళ వైఫ్ తో సురేఖతో అయితే వచ్చి పరామర్శించినట్టు తెలుస్తోంది. ఆ ఫ్యామిలీని కలిసిన వాళ్ళు ఈ రోజు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన 12 గంటలు అయినా కానీ అల్లు అర్జున్ ని చూడడానికి రాలేనందుకు కారణాలు ఏమై ఉండొచ్చు అని నెట్టింట చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉన్న గ్యాప్ అండ్ కాంట్రవర్సీ వల్లనే వీళ్ళు ఈ రోజు రాలేదా, అల్లు అర్జున్ లేడు అని తెలిసి నిన్న వచ్చి చూసుకొని వెళ్లారా అని కాంట్రవర్సీ అయితే జరుగుతోంది. ఇక్కడ అటుపక్క రామ్ చరణ్ హైదరాబాద్ లోనే ఉన్నారని తెలిసినా కానీ అల్లు అర్జున్ ఇంకా రామ్ చరణ్ కి చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. కానీ ఆ బాండింగ్ ఉన్నా కానీ రామ్ చరణ్ అల్లు అర్జున్ వచ్చాడని తెలిసి కూడా ఎందుకు రాలేదు? అసలు దీని గురించి ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్ లో ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి, అక్కడ రామ్ చరణ్ కూడా ఈ రోజు హైదరాబాద్ లోనే ఉన్నారు. బన్నీ రిలీజ్ అయిన 12 అవర్స్ కి కూడా 12 గంటలు దాటినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఇంకా రామ్ చరణ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారని మనందరికీ తెలుసు. కానీ అంత క్లోజ్ బాండింగ్ ఉండి కూడా ఎందుకు కలవడానికి రాలేదు? ఇది మెగా ఫ్యామిలీ వల్ల ఉన్న గ్యాప్ వల్లేనా, లేదంటే ఇంకేమన్నా మనస్పర్ధలు ఉన్నాయా వీళ్ళ మధ్యలో? అంటే గ్యాప్ అని చెప్పలేము. నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అయితే ఆ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది వాళ్ళ సిస్టర్ తోని. నెక్స్ట్ నాగబాబు కూడా వెళ్ళారు, చిరంజీవి గారి భార్య కూడా వెళ్ళింది. ఈ రోజు అయితే చూస్తే మార్నింగ్ అతను 7:45 గంటలకు రిలీజ్ అయినప్పటి నుండి ఇంటికి ఒక 10 o'clock వెళ్ళినప్పటి నుంచి చిరంజీవి గారు మిసెస్ ఒకరి ఆవిడ ఒక్కరే వచ్చారు, పరామర్శించడం అయితే జరిగింది. మిగతా రామ్ చరణ్ గాని, సాయిధరం తేజ్ గాని, నెక్స్ట్ మన వరుణ్ తేజ్ గాని ఎవరైతే ఒక మెగా హీరోలు అయితే ఎవరైతే రాలేదు ఇంటికి అని చెప్పవచ్చు. ఇక జైలు నుంచి ఇంటికి ఒక బన్నీ వచ్చి 12 గంటలు అవుతున్నా గానీ మిగతా హీరోలు అందరూ వస్తున్నారు. అంటే మిగతా ఆర్టిస్టులు హీరోయిన్స్ కూడా ఎవరైతే రాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు మాత్రమే వచ్చినాయి. మిగతా డైరెక్టర్స్ కానీ, తనతో చేసిన వర్క్ చేసిన డైరెక్టర్స్, కొంతమంది హీరోలు, సన్నిహితులు వీళ్ళు వచ్చారు. అఖిల్, అడివిశేషు, మన వెంకటేష్ గారు వీళ్ళందరూ వచ్చారు. కానీ మిగతా మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఎవరైతే కనిపించట్లేదు. హైదరాబాద్ లో ఉన్నా గానీ కొంతమంది అయితే బండిని పలకరించని వైనం అయితే కనిపిస్తుంది మనకు. ఇక వీళ్ళ గ్యాప్ అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గ్యాపులు ఉన్నట్టేనా ఇప్పుడు? అంటే నాగబాబు గారు కూడా ఈ రోజు అల్లు అర్జున్ వచ్చిన తర్వాతనైతే రాలేదని చెప్పవచ్చు. చిరంజీవి గారు కూడా రాలేదని చెప్పవచ్చు వీళ్ళకి. రైట్, అయితే చిరంజీవి ఇంకా నాగబాబు అయితే నిన్న కనిపించారు మనకి. సురేఖ వాళ్ళ వైఫ్, చిరంజీవి గారి వైఫ్ సురేఖని తీసుకొని నిన్న జైలుకి వెళ్లారు అన్న వార్త వినంగానే అక్కడ ఎక్కడ మనుషులు అక్కడే మెగా ఫ్యామిలీకి మేము ఉన్నాము అని చెప్పి అటుపక్క నాగబాబు కానివ్వండి, ఇటుపక్క చిరంజీవి కానీ వచ్చారు. మరి జైలు నుంచి రిలీజ్ అయిన 12 గంటలకు కూడా ఇంకా ఈ రోజు రాకపోవడం, నిన్న వచ్చామని ఈ రోజు రాకపోవడం జరుగుతుందా, లేదంటే వచ్చిన తర్వాత ఆయనని కలవకూడదని ఏమన్నా ఉందా? ఈ రోజు వరకు అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే వీళ్ళు వచ్చి కలవలేదు. చిరంజీవి గారికి నిన్న షూటింగ్ ఉంటే కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చి వాళ్ళ సిస్టర్ ని పరామర్శించడం, వాళ్ళ బావగారిని అల్లు అరవింద్ గారిని కూడా పరామర్శించడం జరిగింది. కాకపోతే ఈ రోజు ఈ అల్లు అర్జున్ గారిని వచ్చిన తర్వాత మాత్రం చిరంజీవి గారు, నాగబాబు గారు అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఊటావుడిన బయలుదేరిన కొన్ని విజువల్స్ అయితే మనకు ఎయిర్పోర్ట్ నుంచి కానీ వచ్చాయి. కాకపోతే ఆయన శనివారం, ఆదివారం మాత్రం కంపల్సరీ హైదరాబాద్ కు వస్తుండేవాడు గతంలో కూడా. ఇప్పుడు అతను ఎందుకు రాలేదు, వచ్చినా గానీ కలవలేదా అనే ఒక ఉద్దేశం అయితే కంపల్సరీ కనిపిస్తోంది. మళ్ళీ కొంతమంది సన్నిహితుల ద్వారా తెలుసుకుంది ఏంటంటే తను వెళ్ళిపోయాడు మళ్ళీ మంగళగిరికి అని చెప్పేసి కొందరు సన్నిహితులు అయితే చెప్పారు లక్కీ. అయితే శ్రీపాల్, రామ్ చరణ్ ఇంకా అల్లు అర్జున్ బాండింగ్ అయితే చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బాండింగ్ అయితే ఉంది. వాళ్ళు మోర్ దెన్ అ ఫ్యామిలీ, వాళ్ళు ఫ్రెండ్స్ గా కానివ్వండి, ఫ్యామిలీగా కానివ్వండి కలిసి పెరిగిన సూచనలు అయితే మనకు చాలా బాగా తెలుసు. మరి రామ్ చరణ్ ఇంత జరుగుతున్నా ఏమి స్పందించడం లేకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? కనీసం నేను ట్వీట్ రూపంలో కూడా మెగా హీరోలు ఎవరు స్పందించట్లేదు. గతంలో అయితే సాయిధరం తేజ్ అన్ఫాలోనే కొట్టేశాడు. జనసేన ఎలక్షన్స్ టైంలో మామూలుగా జనసేన అప్పుడు ప్రచారానికి వెళ్ళలేదన్న వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారనే టైంలో కూడా సాయిధరం తేజ్ అయితే అన్ఫాలో కొట్టాడు. తర్వాత అయితే మళ్ళీ ఫాలో ఇప్పటి వరకు అయితే కొట్టలేదు. ఒకవేళ వరుణ్ తేజ్ అయినా కానీ ఇంకా మెగా వాళ్ళు, ఎందుకంటే ఒక ట్వీట్ చేస్తే చాలా వైరల్ అవుతుంది, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి. ఎందుకంటే ఒక 5-6 హీరోలు ఉన్నారు, మెయిన్ హీరో స్ట్రీమ్ లైన్ కాబట్టి కంపల్సరీ ఎవరైతే ట్వీట్ చేయలేదు కనీసం మిగతా హీరోలు చేశారు. నితిన్ కావచ్చు, నాని కావచ్చు, కొంతమంది హీరోలు అయితే కంపల్సరీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి కొంచెం స్పందన అయితే వచ్చింది. ఈ రోజు మెగా హీరోలు ఒకరు స్పందన రాకపోవడం, ఒక వచ్చి కలవడం కూడా కలవలేకపోయారు. ఎన్టీఆర్ గారు కూడా తను షూట్ లో ఉన్నానని చెప్పేసి ఒక మామూలుగా ట్వీట్ అయితే వేశాడు. ఫోన్ లో పరామర్శించాడు. ప్రభాస్ కూడా ఓన్లీ ఫోన్ లో పరామర్శించాడు. కనీసం వాళ్ళు ఫోన్ లో పరామర్శించడం అనేది కూడా ఒక అఫీషియల్ గా ఒకటి ఏదైతే రిలీజ్ చేయలేకపోయారో, కనీసం ఒక న్యూస్ కూడా రాలేకపోయింది లక్కీ. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.
రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. హైదరాబాద్ లోనే ఉన్న రామ్ చరణ్ అయితే రాలేదు ఇంటికి. నిన్న